బీజేపీ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. పాకిస్తాన్తో యుద్ధానికి విరామమే తప్ప ఇంకా ముగ్గేలేదన్నారు. దేశానికి ఆపదొస్తే మన సైన్యం అంతు చూసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందే. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా మన సైన్యం ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టి వచ్చిందన్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టిన సైన్యం భారత సైన్యం. కాబట్టి అనేక మంది సైనికులు ఇలా దేశం రక్షణగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులకు స్థావరంగా ఏర్పడి ఉగ్రవాదులకు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో అలజడి సృష్టించి శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని మన గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ మర్చిపోదు. ఆ విధంగా గుణపాఠం చెప్పిన తర్వాతనే ఇలా పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి ఇలా కాల్పుల విరమణ పేరుతో ఇలా కాళ్ల బేరానికి వస్తే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం తప్ప యుద్ధాన్ని విరమించినట్టు కాదన్న విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి. ఎప్పుడు ఎక్కడ దాడి జరిగినా ఎప్పుడు ఎక్కడ భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా భారతదేశం వెనుకాడదన్న విషయాన్ని ఇలా ఉగ్రవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.